హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. పీఓకే మాది, పీఓకే మాకే సొంతమంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తెగ గొంతు చించుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పాకిస్తాన్కు ఎంత ప్రేమో అనుకునేలా ఉంటాయి పాకీ వేషాలు. కానీ పీఓకే వెనుక అసలు స్టోరీ వేరే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్పై పాక్ చూపేదంతా కపట ప్రేమే. కేవలం ఆదాయం కోసమే పీఓకేని వాడుకుంటోంది పాక్ ప్రభుత్వం. ఇందుకు గిల్గిట్ బాల్టిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆందోళనలే లేటెస్ట్ ఎగ్జాంపుల్స్. అక్కడి ప్రజలు దేనికోసం నిరసన తెలుపుతున్నారు, చైనా ఏం చెబుతోంది, పీఓకేని పాక్ ఎలా క్యాష్ చేసుకుంటోంది. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. పాకిస్తాన్ ఆదాయం కోసమే పీఓకేని వాడుకుంటుందా? ఎస్, ఇదే బయటకు కనిపించని నిజం. ప్రపంచంలోని మిగతా దేశాలకు అర్థం కాని వ్యవహారం కూడా ఇదే. పీఓకే తమకే సొంతమని, తమది మాత్రమేనని పాక్ ఎంత గొంతు చించుకున్నా అసలు విషయం ఏంటో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఇండియాకు ఓ ఎమోషన్. అది ఎప్పటికీ భారత్దేననే భావోద్వేగం కనిపిస్తాయి. వాస్తవం కూడా ఇదే. కాశ్మీర్ ఎప్పటికీ మనదే. అది పాక్తో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. కానీ పాకిస్తాన్కు అలా కాదు. ఇక పీఓకే అంటే అసలు పాక్కు ప్రేమే లేదు. ఆ ప్రాంతాన్ని కేవలం ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తోంది పాక్ ప్రభుత్వం. పీఓకేల గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగుతున్నాయి. అందుకోసమే పీఓకే కోసం ఇంత గొడవ చేస్తోంది. దశాబ్దాలుగా భారత్తో కయ్యానికి దిగుతోంది. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ గనుక భారత్లో కలిసిపోతే ఇక పాక్ పని అయిపోయినట్లే. ఇప్పటికే బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇక బతుకుదెరువు కూడా లేకుండా పోతుంది. ఇందుకు అక్కడ తాజాగా జరుగుతున్న పరిణామాలే, పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ జరుగుతున్న ఆందోళనలే పీఓకేని ఏ విధంగా పాక్ వాడుకుంటుందనే విషయాన్ని ప్రపంచం కళ్ళకడుతున్నాయి. ఇప్పుడిప్పుడే పాక్ దృష్టిలో పీఓకే అంటే ఏమిటో, దానికి ఎలాంటి స్థానం ఉందో క్లియర్గా అర్థమయ్యేలా చేస్తున్నాయి. ఇటీవలే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. అదేమిటంటే చైనా కంపెనీలకు గిల్గిట్ బాల్టిస్తాన్లోని ఖనిజ వనరులైన బంగారం, యురేనియం, మాలిబ్డినం, రాగి, రత్నాల వంటి గనుల తవ్వకం కోసం స్వేచ్ఛాయుతమైన అనుమతులు ఇచ్చేందుకు ఆ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ సిపిఈసిలో భాగంగా చైనా పెట్టుబడుల్ని సులభతరం చేసేందుకు, పాకిస్తాన్ ఆర్థిక రుణభారాన్ని తగ్గించేందుకు తీసుకొచ్చారు. పీఓకేలే సమృద్ధిగా యురేనియం, ఇతర అరుదైన ఖనిజాలు, గిల్గిట్ బాల్టిస్తాన్ల గనుల తవ్వకం కోసం 2000 కంటే ఎక్కువ లీజుల్ని చైనా కంపెనీలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. హుంజా నగర్, చపుర్సన్ వ్యాలీ లాంటి ప్రాంతాలు యురేనియం, ఇతర అరుదైన ఖనిజాలకు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి అణుబాంబులు, స్పేస్ టెక్నాలజీలో వినియోగిస్తారు. అంతేకాదు, చైనా మొదలుపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా సిపిఈసి కోసం గిల్గిట్ బాల్టిస్తాన్లో ఓ కీలకమైన రవాణా మార్గం కరకోరం హైవే ఈ ప్రాంతం గుండానే వెళ్తోంది. ఇది చైనా పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేస్తోంది. గిల్గిట్ బాల్టిస్తాన్ ఓ వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఇది భారత్లోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక భాగం. కానీ 1947 నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఈ బిల్లు స్థానిక ప్రజల సమ్మతి లేకుండా అక్కడున్న వనరుల్ని దోచుకునేందుకు ఓ ప్రయత్నం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాలను సైతం ఉల్లంఘిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పాక్ తీసుకొచ్చిన ఈ బిల్లు స్థానికులకు ఎలాంటి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను అందించకుండా చైనా, పాకిస్తాన్ ఆర్మీకి లాభం చేకూర్చే విధంగా రూపొందించారని గిల్గిట్ బాల్టిస్తాన్లోని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. భూములు, పర్వతాలు, ఖనిజాలను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు, ముఖ్యంగా స్థానికుల అనుమతి లేకుండా భూముల్ని, ఖనిజ వనరుల్ని చైనా కంపెనీలకు కేటాయించడం పట్ల ఆ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో అక్కడ తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. టూరిజం, వ్యవసాయం ఆధారపడిన గిల్గిట్ బాల్టిస్తాన్ పీఓకేలో చైనా మైనింగ్ కార్యకలాపాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం టూరిజం, వ్యవసాయం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. గనుల తవ్వకం వల్ల స్థానిక నీటి వనరులు కలుషితమవుతాయని, వ్యవసాయ భూములు నాశనం అవుతాయని చెబుతున్నారు. ఈ కార్యకలాపాలు స్థానిక జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుందని అంటున్నారు. చైనాకు గనుల్ని అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారిని పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. నిరసనని అణచివేసేందుకు పాక్ ఆర్మీ కఠిన చర్యలు తీసుకుంటోంది.
గతంలోనూ చైనా పాకిస్తాన్ కంపెనీలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వందలాది మంది స్థానికులను అరెస్టు చేసి వారిపై దేశద్రోహం ఆరోపణలు మోపారనే సమాచారం ఉంది. ఇక స్థానికులు ఈ బిల్లుని పాకిస్తాన్ తన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకే చైనాకు గిల్గిట్ బాల్టిస్తాన్ని అమ్మేసినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా సిపిఈసి ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లభించలేదని అంటున్నారు. బదులుగా చైనా కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఇలా పాకిస్తాన్ పీఓకేని ఒక ఆదాయ వనరుగా చూస్తుందే తప్ప ఈ ప్రాంతంపై ఎలాంటి ప్రేమ లేదనే విషయం ఈ పరిణామాలను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్ ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాల్సిందే. సంపూర్ణ జమ్మూ కాశ్మీర్గా మార్చాల్సిందే. ఆ ప్రాంతం ఎప్పటికైనా ఈ దేశంలో భాగం కావాల్సిందే. ఎప్పుడైతే పీఓక మనదైపోతుందో అప్పుడు ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ భారీగా నష్టపోతుంది. అనుకోని విధంగా పతనమవుతుంది. చైనాకు పాక్కు ఉన్న లింకు తెగి భారత్ ఆఫ్ఘాన్ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆ ఒక్క పీఓకేని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే ఇటు పాక్కు అటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఆ 108 కిలోమీటర్ల బోర్డర్కి పాయింట్గా ఉంది. అదే పాక్ లైఫ్ లైన్గా మారింది. ఈ వ్యూహాత్మకమైన సరిహద్దు మన కంట్రోల్కి వచ్చేస్తే పీఓకే భారత్లో కలిసిపోతే పాక్ పని అయిపోతుంది. ఇది పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియా సముద్రంలోని ఓడరేవులకు రవాణా మార్గాలను అందిస్తుంది. అదనంగా ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద చైనా అణు అంతరిక్ష పరిశ్రమలకు కీలకంగా మారింది. అందుకోసమే పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేస్తూ చైనా మొత్తం వనరుల్ని కొట్టేస్తోంది. అందుకే పీఓకే చైనా పాకిస్తాన్కు ఇంత కీలకంగా మారింది. అలాంటి కీలక ప్రాంతాన్ని భారత్ కనుక స్వాధీనం చేసుకుంటే ఆఫ్ఘాన్తో ఉన్న 108 కిలోమీటర్ల సరిహద్దు భారత్లోకి వచ్చేస్తుంది. ఆ ప్రాంతం ఇండియాకు వ్యూహాత్మక పాయింట్గా మారుతుంది. అప్పుడు భారత్ ఆఫ్ఘాన్ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఇదే సమయంలో పాక్కు చైనాకు మధ్య ఉన్న లింక్ కూడా తెగిపోతుంది. ఇప్పుడు చైనాకు పీఓకతో సరిహద్దు ఉంది కాబట్టే పాకిస్తాన్ ఆటలాడుతోంది. అదే పీఓకని ఎప్పుడైతే భారత్లో కలివేసుకుంటామో ఆ రోజు పాక్ ఖేల్ ఖతమైపోతుంది. ఇది పాకిస్తాన్కు చైనాకు బాగా తెలుసు. అందుకోసమే డ్రాగన్ తన బిఎస్ఐ ప్రాజెక్టు కోసం పాక్కు ఆర్థిక సహాయం చేస్తుంది. సిపిఈసి పేరుతో పీఓక లేని వనరులన్నీ దోచేస్తుంది. పీఓకే భారత్లో భాగమైపోతే పాకిస్తాన్ చైనా మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది. అప్పుడు పాక్కు చైనా మధ్యలో ఇండియా ఉంటుంది. పాక్ అటువైపు వెళ్ళలేదు, చైనా ఇటువైపు రాలేదు. భవిష్యత్తులో పాకిస్తాన్కు మద్దతుగా చైనా సైన్యం రావాలన్నా అంత సులువైన వ్యవహారం కాదు. అయితే చైనా వాడు పాక్కి రావాలంటే మొత్తం తిరిగి రావాల్సి ఉంటుంది. కింది నుంచి సముద్ర మార్గం గుండా రావాలంటే అటువైపు ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంటుంది. పోనీ పైనుంచి రావాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంటుంది. అలా కాదని కాశ్మీర్ సరిహద్దు గుండా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఇండియన్ ఆర్మీ అప్పటికే మోహరించి ఉంటుంది. సో పీఓకే గనుక మన కంట్రోల్లోకి వచ్చేస్తే ఇక పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అయినట్లేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం భారత్లోని జమ్మూ కాశ్మీర్లో భాగమని ఇండియా క్లెయిమ్ చేస్తుంది. ఈ ప్రాంతం గుండా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ వెళ్ళడాన్ని అక్రమంగా భావిస్తుంది. అందువల్ల ఒక్క పీఓకే ఇండియాలో కలిసిపోతే ఒకే దెబ్బకు అటు చైనా ఇటు పాకిస్తాన్కు బుద్ధి చెప్పొచ్చనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.